ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో ఒక అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అక్రమ వలసదారులను రిపోర్ట్ చేయడానికి చేస్తున్న ఖర్చు గురించే ఆ చర్చ. అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేసే పనిలో తడిసి మోపడవుతున్న రిపోర్టింగ్ ఖర్చును పట్టించుకోవడం లేదు. అమెరికా సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని, ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు ఆయన ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. దీన్నే మాస్ డిపోర్టేషన్ లేదా సామూహిక బహిష్కరణ అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి భారాన్ని మోపుతుందో తెలిపే నివేదికలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తన దేశం నుండి వలసదారులను పంపించేందుకు పెడుతున్న ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ దేశమైనా అక్రమ వలసదారులను పట్టుకుంటే వారిని నేరుగా వారి స్వదేశానికి పంపించడం జరుగుతోంది. కానీ ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్నటువంటి విధానం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా నుంచి వీరిని నేరుగా వారి దేశాలకు పంపించే బదులు మధ్యలో ఇతర దేశాలకు తరలించడం, అక్కడ వారికి ఆశ్రయం కల్పించేందుకు సదరు దేశాలకు భారీగా డబ్బులు చెల్లించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో అవుతున్న ఖర్చు అత్యధికంగా ఉంటుందని తాజా నివేదికలు వెల్లడించాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఈ భారీ ఖర్చును భరిస్తుండడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం 300 మందిని బహిష్కరించడానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక ఉన్న వ్యూహమేంటి? అసలు ఈ స్థాయిలో ప్రజాధనాన్ని వెచ్చించడం వల్ల అమెరికా పౌరులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న కోణంలో ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అక్రమ వలసదారులను సాగనంపడం దేశ భద్రతకు అవసరమే అయినప్పటికీ దానికి పెడుతున్న ఖర్చు మాత్రం అమెరికా టాక్స్ పేయర్స్ ను విస్మయానికి గురిచేస్తోంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బహిష్కరణల కార్యక్రమం యొక్క ఆర్థిక లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం కేవలం 300 మంది వలసదారులను అమెరికా నుండి బహిష్కరించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఏకంగా $40 మిలియన్ ఖర్చు పెట్టింది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారుగా 362 కోట్ల రూపాయలు. అంటే కేవలం ఒక వ్యక్తిని అమెరికా నుంచి తన దేశానికి పంపించడానికి సగటున 1,20,00,000 వరకు ఖర్చు అవుతోంది. ఒక సామాన్య మనిషి జీవితకాల సంపాదన కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ఒక వ్యక్తిని విదేశాలకు పంపించేందుకు ఖర్చు చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ బహిష్కరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. పేద దేశాలైన ఈక్వటోరియల్ గినియా, రువాండా, ఎల్సాల్వెడర్, ఎస్వటిని, పలావు వంటి దేశాలకు అమెరికా ప్రభుత్వం భారీగా నిధులు చెల్లిస్తోంది. అక్రమ వలసదారులను నేరుగా వారి స్వదేశాలకు పంపకుండా ఈ దేశాలకు తరలించి అక్కడ ఉంచడం కోసం ఏక మొత్తంలో $4.7 మిలియన్ నుంచి $7.5 మిలియన్ వరకు ఆ దేశాలకు ముట్ట చెబుతోంది. ఉదాహరణకు వెంజువేలా దేశానికి చెందిన 250 మంది వలసదారులను నేరుగా వారి దేశానికి పంపకుండా మొదట ఎల్సాల్వడర్ దేశానికి తరలించారు. అక్కడి నుంచి వారిని వారి స్వదేశాలకు పంపడం కోసం అదనంగా చెల్లింపులు చేశారు. ఇలా పరోక్ష మార్గాల్లో వలసదారులను తరలించడం వల్ల విమాన ప్రయాణ ఖర్చులు, ఇతర దేశాలకు చెల్లించే నష్టపరిహారం వంటివి భారీగా పెరిగిపోయాయి. అమెరికా సంపాదనను ఈ విధంగా విదేశాలకు తరలించడం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఖర్చు కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో లక్షలాది మందిని పంపించాలంటే అమెరికా ఖజానా ఖాళీ అవ్వడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ అత్యంత ఖరీదైన విధానాలపై అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీలో ఉన్న డెమోక్రటిక్ సభ్యులు విరుచుకుపడుతున్నారు. వారు రూపొందించిన తాజా నివేదికలో ఈ బహిష్కరణల ప్రక్రియను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేయడం అన్యాయమని, ఇది అమెరికా ప్రజల పన్నుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని వారు వాదిస్తున్నారు. బహిష్కరణ కోసం పెడుతున్న ఖర్చుకు, దానివల్ల వస్తున్న ఫలితానికి ఎక్కడా పొంతన లేదని వారు చెబుతున్నారు. దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పరిష్కరించడం మానేసి ఇలా వలసదారుల ఏరివేత కోసం కోట్లు ఖర్చు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం అత్యంత గోప్యంగా, ఎటువంటి పర్యవేక్షణ లేకుండా జరుగుతోందని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. ఎవరిని పంపిస్తున్నారు, ఏ దేశాలకు ఎంత డబ్బిస్తున్నారు అనే విషయాల్లో పారదర్శకత లోపించిందని వారు అంటున్నారు. అంధకారంలో కొనసాగుతున్న ఈ విధానమని వారు దీనిని వర్ణించారు.
తక్షణమే దీనిపై ఒక స్వతంత్ర సంస్థ ద్వారా పర్యవేక్షణ జరగాలని, అలాగే ఈ ఖర్చులను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక వర్గం ప్రజలను సంతృప్తి పరచడం కోసం ఇలాంటి ఖరీదైన నిర్ణయాలు తీసుకోవడం దేశ ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ పని వల్ల దేశానికి భద్రత పెరగడం మాట దేవుడెరుగు, కానీ ఆర్థికంగా మాత్రం అమెరికా పెద్ద లోటులో పడే ప్రమాదం ఉందని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు అమెరికా పార్లమెంటులో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఈ ఖర్చుల విషయంలో ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అయితే విపక్షాల నుంచి ఎన్ని విమర్శలొస్తున్నా ట్రంప్ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయంలో అత్యంత స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆయన ఎంత ఖర్చైనా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిలో నేర చరిత్రలు, మాదక ద్రవ్యాల ముఠా సభ్యులు, ఇతర దేశాల నుంచి పారిపోయి వచ్చిన గ్యాంగ్స్టర్లు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు అమెరికా గడ్డపై ఉండడం దేశ పౌరుల ప్రాణాలకు ముప్పని, అందుకే వారిని తక్షణమే వెనక్కి పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం డబ్బును చూసి దేశ భద్రతను విస్మరించలేమని ఆయన ఆవేదన. ఇక నేరాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని సురక్షితంగా ఇతర దేశాల ద్వారా వారి స్వదేశాలకు తరలించడం అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం అంటూ కూడా విదేశాంగ శాఖ చెబుతోంది. నేరుగా కొన్ని దేశాలకు విమానాలు నడపడం లేదా నేరుగా అప్పగించడం వల్ల తలెత్తే దౌత్యపరమైన చిక్కులను అధిగమించడానికి ఈ పరోక్ష మార్గాలను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రజల ప్రశాంతత కోసం ఈ మాత్రం ఖర్చు చేయడం తప్పు కాదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఖర్చును ఎలా అదుపు చేయాలి, మరియు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బహిష్కరణలు చేపట్టాలంటే నిధులను ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోంది. ఏది ఏమైనా అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత అనేది ఇప్పుడు ఒక ఆర్థిక మరియు రాజకీయ యుద్ధంగా మారింది. దేశ భద్రత మరియు ఆర్థిక వనరుల మధ్య సమతుల్యతను ట్రంప్ ప్రభుత్వం ఎలా సాధిస్తుందో చూడాలి. ఇది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వలసల సమస్యను ఎదుర్కొంటున్న దేశాలన్నిటికీ ఒక గుణపాఠంలా మారబోతోంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.